హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఐబొమ్మ గురించి, తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐబొమ్మలో చూస్తున్న జనాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళందరూ ఏమంటున్నారంటే సినిమా టికెట్ ప్రైస్ ఏదైతే ఉందో తక్కువ ఉంటే మేము 100% సినిమా థియేటర్లకు వెళ్ళి చూస్తాం. అండ్ మెయిన్ మాకు ఇబ్బంది కల్పిస్తుంది ఏంటి అంటే పాప్కార్న్ రేట్లు అవ్వచ్చు, సమోసా రేట్లు అవ్వచ్చు, కోక్ రేట్లు అవ్వచ్చు, వాటర్ బాటిల్ రేట్లు అవ్వచ్చు. ఈ బయట దొరికే అంత రేటుగానే దొరికితే మేము కంపల్సరీగా థియేటర్లకు వెళ్ళే చూస్తాం అని చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఇవే. ఇన్ని రోజులు జనాలు ఇంత మాట్లాడుతున్నా కూడా తెలుగులో ఉండే ఏ స్టార్ అయినా కానీ, ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, ఏ డైరెక్టర్లు అయినా కానీ ఇలాంటి విషయాలన్నిటికీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ టైము ఎస్కేఎన్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారంటే, మల్టీప్లెక్స్ థియేటర్కి మీరు ఒక మూవీ టికెట్లు బుక్ చేసుకుంటే 2200 అయితే దాంట్లో మాకు వచ్చేది 17% మాత్రమే. అంటే 400 వరకు ఇలాగ వస్తుంది అనమాట. ఏది 2200లో. ఆ 400లో కూడా 8.36% జిఎస్టీ కట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ 190 రూపీస్ వరకు, 180 అంటే 170 వేసుకుందాం, రెండు అంత కట్ అయిపోతుంది. అండ్ బుక్ మై షో లాంటి యాప్లో చేసుకుంటే 3.6 అంత పర్సంటేజ్ కట్ అవుతుంది. అంటే ఒక 70 రూపాయలు, 80 రూపాయలు అనుకుందాం. మిగతా ఇలాగ వచ్చేది 180 అలా ఇలాగ మిగులుతుందంట. ఆ 400లో కూడా మిగతాదంతా మల్టీప్లెక్స్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయంట డబ్బులు. సో మేము డైరెక్టర్ని ఒప్పించుకొని, హీరోని ఒప్పించుకొని, వాళ్ళందరిని ఒప్పించుకొని అప్పులు చేసో ఏదో చేసి సినిమా చేస్తే మాకు హిట్ అయినా మాకు పెద్దగా ఏం మిగలదు. అంతా మల్టీప్లెక్స్ వాళ్ళకే వెళ్తుంది. నష్టపోతే మేమే ఎక్కువ నష్టపోతున్నాం. మమ్మల్ని తప్పుగా అనుకోకండి. ఇవి ఉన్న పరిస్థితులు. అండ్ మెయిన్ ముఖ్యంగా సమోసా అవ్వచ్చు, పాప్కార్న్ అవ్వచ్చు, కోక్లు అవ్వచ్చు, వాటర్ బాటిల్ అవ్వచ్చు, ఇవన్నీ మాకు సంబంధం లేదు. అంతా మల్టీప్లెక్స్ వాళ్ళే నడుపుతున్నారు. అవన్నీ మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి అన్నట్టుగా అందరికి కన్వే అయ్యేలాగా ట్వీట్ చేశారు ట్విట్టర్లో. సో ఇది పరిస్థితి. చాలా మంది ఆ ట్వీట్ కింద మల్టీప్లెక్స్ ఓకే, సింగిల్ థియేటర్ కూడా పెట్టండి మాకు డీటెయిల్గా, మాకు తెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెట్టారు. అది కూడా ఆయన పెట్టేస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యి ఇంత డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా టెక్స్టులతో సహా పర్సంటేజ్లు ఎంత వస్తున్నాయి, మాకే డబ్బులు ఎంత వస్తున్నాయి, మల్టీప్లెక్స్కి ఎంత వెళ్తుంది, అంత క్లియర్గా మెన్షన్ చేసిన వ్యక్తి అది కూడా పెడతాడని అనుకుంటున్నాను నేను. అండ్ మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి రూపాయి కూడా సినిమా టికెట్ మీద ఏదైతే వస్తుందో, నిజంగా చెప్తాను, ఆ టికెట్ డబ్బులు ఏదైతే ఉందో చాలా మంది లైట్ మ్యాన్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, వాళ్ళందరికైతే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు రేట్లు వేరు, లాక్డౌన్కి ముందు ఉన్న రేట్లు వేరు, లాక్డౌన్ తర్వాత ఉన్న రేట్లు వేరు. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఒక సినిమా చేసేటప్పుడు. సో అది వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు చేసినట్టుగా మననే చేస్తుంటే చాలా బాగుండేది. లేట్ అయింది కొంచెం, పర్లేదు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఐబొమ్మ గురించి వద్దాం. ఐబొమ్మకి ఎందుకు జనాలు చాలా వరకు ఎడిట్ అయ్యారు అంటే, ఒకప్పుడు కొన్ని ఓటీటీస్కి నెలకి 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది 150 రూపాయలు అయింది. ఆలోచిస్తారు జనాలు. ఎందుకు ఆలోచిస్తారంటే, ఇప్పుడు నెలకి 150 రూపాయలు పెడితే ఒకటే సినిమా మీకు ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతుంది. అది 1 మంత్లో రిలీజ్ అవుతుందా, మంత్కి 2 రిలీజ్ అవుతాయో తెలియదు కదా ఆ ఓటీటీకి. సో అదే వాడు 1 ఇయర్ చేసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది? 1200, 900 ఉంటుంది ఇప్పుడు కొన్ని ఓటీటీస్. ఇవి 1200 పెడితే ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అనేది తెలియదు. హై క్వాలిటీ కావాలంటే సింగిల్ పర్సన్కి ఇంత కాస్ట్కి, ముగ్గురు యూస్ చేయాలంటే కొంత కాస్ట్ అని మళ్ళీ డిఫరెన్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇవన్నీ ఆలోచించిన తర్వాత పెట్టాలనుకున్న టైంలో ఇంతే క్వాలిటీతో ఫ్రీగా ఒక సర్వీస్ దొరికినప్పుడు మైండ్ డైవర్ట్ అవుతుంది కంపల్సరీగా. సో డైవర్ట్ అయినప్పుడు 100% దానికి వెళ్ళిపోతారు. అలానే జరిగింది ఇది. లాక్డౌన్లో విపరీతంగా జనాలు ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది మాత్రం మనం ఒప్పుకోవాలి, అందరికీ తెలిసిన విషయమే అది. అదే టైంలో సినిమా రేట్లు కూడా ఎక్కువ అయిపోవటం వల్ల, సినిమా రేట్లు కొంచెం ఎక్కువ అవటం వల్ల ఇంకా పూర్తిగా 70% వరకు థియేటర్లకు పోవటం కొంచెం తగ్గించారు. కొత్త హీరోలు అంటే ఆలోచిస్తారు. పాత హీరోలు అంటే ఓకే కొద్దిసేపు సరదాగానే వెళ్దామని. ఇప్పుడు పాత హీరోలకు కూడా బాగలేదని టాక్ వస్తే వెళ్ళట్లేదు. ఉందిలే, ఏదో దాంట్లో ఓటీటీలో వచ్చేస్తుంది చూద్దాంలే ఫ్యామిలీ అంతని. సో అలా అయిపోయింది పరిస్థితి. అందుకే మనం ఏదైతే జనాలకి ఫస్ట్ నేర్పిస్తామో చిన్నగా కొంచెంగా పెంచుకుంటూ వెళ్తే, సర్లేరా ఇన్ని రోజులు 25 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అని ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటారు. టక్కని మనం పెంచేస్తే ఏమవుతుందంటే ఫ్రీగా దొరికే దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరైనా. సో అలా ఎడిట్ అయిపోయారు దానికి, ఐబొమ్మకి. నాకు అనిపించింది అలా అయిందని. సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మల్టీప్లెక్స్లో ఫుడ్ కానీ, సినిమా టికెట్ రేట్స్ కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు తగ్గితే బాగుంటుంది ఒక పిన్ చేయండి. ఏంటి అంటే, ఎంత కాస్ట్లో మాకు పాప్కార్న్ ఎంత కాస్ట్లో దొరికితే బాగుండు, వాటర్ బాటిల్ ఎంత కాస్ట్లో దొరికితే బాగుండు, సమోసాలు ఎంత కాస్ట్లో దొరికితే బాగుండు, కోక్ ఎంత కాస్ట్లో దొరికితే బాగుండు కింద కామెంట్ చేయండి. అది కొంతమందికి రీచ్ అయితే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఓటీటీల్లో
సినిమా రిలీజ్ అయినా కూడా ఐబొమ్మలో చూడటానికి గల రీజన్స్ నేను సబ్స్క్రిప్షన్ పెరగడం వల్ల అనుకుంటున్నా. అది మీరు ఎంతవరకు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వస్తువు రూ. 10 దొరుకుతున్నప్పుడు రూ. 10 ఓకే కదా అనుకుంటారు. అది రూ. 100 అయితే తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో అది నేను క్యాలిక్యులేషన్ చేసింది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక కామెంట్ చేసి, ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి అప్డేట్లు అయితే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.